కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతించుట అన్నది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత, బాధ్యత. దేవుని స్తుతించుట అంటే దేవుడు ఏమై ఉన్నాడో అందుకు దేవుణ్ణి ఘనపరచడం, దేవుడు చేసిన మేలును బట్టి దేవుణ్ణి మహిమపరచడం. కనుక దేవుణ్ణి మనము హృదయపూర్వకముగా నిజముగా స్తుతించాలి అంటే దేవుడు ఏమై ఉన్నాడో మనకు అవగాహన ఉండాలి, దేవుని గురించిన జ్ఞానము మనలో ఉండాలి. స్తుతులకు దేవుడు యోగ్యుడు, స్తుతులకు ఆయన అర్హుడు, పాత్రుడు. ఆయన అర్హుడు కాబట్టి ఆ ప్రభువును మనము స్తుతించాలి. ఆయన యోగ్యుడు కాబట్టి ఆ ప్రభువుని స్తుతించాలి. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఆ వ్యక్తి దేవుని గూర్చినటువంటి జ్ఞానమును కలిగి ఉన్నాడు అని అర్థం. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తున్నాడు అంటే దేవుని యొక్క గుణాతిశయములను, ఆయన శక్తిని, ఆ ప్రభు యొక్క ప్రభావమును, మహిమను గుర్తించాడు అని అర్థం. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తున్నాడు అంటే ఆ ప్రభు యొక్క గొప్పతనాన్ని గురించి ఆ వ్యక్తి చాలా సంతోషిస్తున్నాడు అని అర్థం. ఒక వ్యక్తి దేవుని స్తుతిస్తున్నాడు అంటే దేవునికి ఆ వ్యక్తి ఎంతగానో భయపడుతున్నాడు అని అర్థం. దేవునికి స్తోత్రం. కాబట్టి స్తుతి చేయుట అన్నది నీతిమంతులకు తగినటువంటి పని. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవ ఫలము అర్పించుదము. స్తుతి చేయుట బలియాగముతో పోల్చబడింది. దేవునికి బలులు అర్పించేటప్పుడు ఆ పశువు నిర్దోషమైనదై ఉండాలి. ఎటువంటి కళంకము ఆ పశువులో ఉండకూడదు. నిర్దోషమైన పశువుని తీసుకుని వచ్చి దేవునికి బలిగా అర్పించాలి. కనుక నీవు స్తుతియాగమును దేవునికి అర్పించేటప్పుడు జీవ ఫలము, జీవము అంటే నాలుక, జీవ ఫలము దేవునికి అర్పించేటప్పుడు ఈ స్తుతియాగమును అర్పించేవాడు పవిత్రంగా ఉండాలి. అంతేకాని నాలుగుతో దేవుని స్తుతించినంత మాత్రాన, లేక మాటలనే పాటలుగా చేసి దేవుని కీర్తించినంత మాత్రాన ఆ పాట మనుషులకు వినసొంపుగా ఉండవచ్చు, కానీ దేవుడు మాత్రము ఆ స్తుతి ఆగమును బట్టి సంతోషించడు. ఆ స్తుతి దేవునికి అసహ్యముగా ఉంటుంది. కనుక ప్రియమైన సహోదరులారా, స్తుతి ఆగము అర్పించేవాడు దేవుడంటే భయము, భక్తిని కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. దేవుడు నివసించే స్థలం ఎక్కడో తెలుసా? ఎక్కడైతే స్తుతి యాగాలు దేవునికి అర్పించబడతాయో అక్కడ దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఎక్కడైతే దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉంటారో దేవుడు వారి మధ్య ఉంటాడు. ఎవరైతే దేవునికి స్తుతి యాగములు అర్పిస్తూ ఉంటారో దేవుడు వారిలో నివసిస్తున్నాడు.
నీతిమంతులు దేవుని స్తుతించాలి, నీతిమంతులు దేవుణ్ణి కీర్తించాలి. అంతేగాని అవిశ్వాసులు, లోకములో జీవించేవారు, లోకస్తులతో కలిసిపోయేవారు, లోకాన్ని హృదయంలో పెట్టుకునేవారు, లోకానుసారంగా జీవించేవారు మాత్రము కాదు. కొన్ని సంఘాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? వాయిద్యాలు వాయించేవారికి భక్తి ఉండదు, పాటలు పాడేవారికి భక్తి ఉండదు. మనుషులకు మాత్రమే ఆ పాటలు, ఆ సంగీతము వినసొంపుగా ఉంటుంది. దేవునికి మాత్రము ఆ స్తుతి యాగము అసహ్యం కలిగిస్తుంది. మన మట్టుకు మనము పాటలు పాడితే సరిపోతుందా? మాటల ద్వారా దేవుని ఘనపరిస్తే సరిపోతుందా? నీతిమంతులుగా జీవించవలసిన అవసరము లేదా? మన యొక్క స్తుతిని, మన యొక్క అర్పణను దేవుడు అంగీకరించాలి. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించినట్టుగా దేవుడు మన యొక్క స్తుతి యాగమును అంగీకరించాలి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. దేవుడు ఏమై ఉన్నాడో అందుకు దేవుని స్తుతించాలి. దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. మనకు జరిగిన మంచిలో దేవుడు చేయని కార్యం ఏముంది మీరు చెప్పండి? మనము అనుభవిస్తున్నటువంటి మంచిలో దేవుడు చేయని కార్యము ఏముంది మీరు చెప్పండి? సమస్త విషయములు బట్టి మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనం, అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. పస్కా పండుగ సమయంలో 118వ కీర్తన పాడుట అన్నది ఇశ్రాయేలు యొక్క వాడుక. యేసు ప్రభుకు తెలియదా మరికొన్ని గడియల్లో ప్రభుని అరెస్ట్ చేస్తారు అని? యేసు ప్రభులకు తెలియదా గెత్సేమనే తోటలో ఆయన ఎంత వేదనకు గురవలసి ఉంటుందో అని? యేసు ప్రభుకు తెలియదా అండి మరికొన్ని గంటల్లో ప్రభుని సిలువ వేస్తారని? కానీ అక్కడ రాయబడి ఉంది, అంతటా వారందరూ, అంటే యేసు ప్రభు వారు, శిష్యులు అందరూ కూడా కీర్తనలు పాడిరి. దేవునికి స్తోత్రం. అన్ని సందర్భాల్లో ప్రతి విషయంలో కూడా మనం దేవుణ్ణి స్తుతించాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 15-16 వచనములు, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ప్రభు 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు, కానీ ఒక వ్యక్తి మాత్రమే దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. మేలులు పొందుకొని మర్చిపోయేవారు చాలామంది ఉంటారు. వారికి వలె మనం ఉండకూడదు. కలిగి ఉన్న బాధలనే తలంచుకొని దేవుడేటి ఇంకా ఏమీ చేశాడు కాదు, ఇంకా ఈ కష్టాల నుంచి నన్ను ఎందుకు విడిపించలేదు, ఈ బాధలు ఇంకా ఎన్ని సంవత్సరాలు నేను అనుభవిస్తూ ఉండాలి, ఈ చింతన, ఈ వేదన చింతతో కొన్నటువంటి ప్రార్థనలే కానీ జరిగిన మేలును బట్టి దేవుని స్తుతించుట ఉందా లేదా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? దేని గురించి కూడా చింతించకండి, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుకోండి. అంటే దేవుడు చేసే మేలును బట్టి ఆయన స్తుతిస్తూ మన విన్నపములు దేవునికి తెలియపరచుకోవాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక
2:1-2 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనను కృతజ్ఞతాస్తుతులను చేయవలని హెచ్చరించుచున్నాను. అందరి కొరకు ప్రార్థన చేయాలి, యాచన చేయాలి, విజ్ఞాపన చేయాలి. కృతజ్ఞతాస్తుతులు కూడా దేవునికి చెల్లించాలి. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ప్రార్థనలో ఎంత సమయము దేవుని స్తుతిస్తున్నాం? మన ప్రార్థనలో ఎంత సమయము దేవుని స్తుతించడానికి మనం కేటాయిస్తున్నాం? దేవుని అడిగేది ఎక్కువ, దేవుని స్తుతించేది తక్కువ. అలాగ ఉండకూడదు మన ప్రార్థన జీవితం. మన ప్రార్థనలో దేవుని ఎక్కువగా స్తుతించాలి, తక్కువ సమయం దేవుణ్ణి అడగాలి. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకోవాలి. ఆ మేలును బట్టి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లించాలి. దేవుని స్తుతిస్తుంటే నీ మనస్సుకు సమస్త జ్ఞానానికి మించిన సమాధానం కలుగుతుంది. దేవుని స్తుతిస్తుంటే నీ హృదయానికి శాంతి, నెమ్మది, సమాధానము, సంతృప్తి, ఆనందము కలుగుతుంది. లోకరీతిగా ఆనందించాలని చూస్తున్నా చివరికి అశాంతి మిగులుతుంది. లోకరీతిగా నువ్వు ఆనందించిన ప్రయత్నం చేస్తున్నా చివరికి వేదన మిగులుతుంది. కష్టములో, శ్రమలో, బాధల్లో నీవు దేవుని స్తుతించు, ఆనందము కలుగుతుంది, సంతోషము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించడం వలన మనకు అనుగ్రహింపబడేటువంటి కొన్ని ప్రయోజనాల గురించి మనం ధ్యానించుదాం. లూకా సువార్త 24:52-53 చదువుకుందాం. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. యేసు ప్రభు వారు ఆరోహణమయ్యారు. ఆ ప్రభువుని విశ్వసించిన వారందరూ యెరూషలేము దేవాలయానికి వచ్చి వారు ఎడతెగక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ఎన్ని దినాలు? పెంతెకోస్తు దినము వరకు దాదాపుగా 10 దినములు ఎడతెగక వారు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు, దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. వారు దేవుణ్ణి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు వారి మీదకి బలముగా దిగి వచ్చారు. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని ఆత్మచేత నీవు నింపబడతావు. నీవు దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుని ఆత్మ నీ మీదకి బలముగా దిగి వస్తారు. నీతిమంతుని యొక్క స్తుతిలో శక్తి ఉంటుంది. నీతిమంతుడు కీర్తన పాడితే ఆ పాటలో ప్రభావం ఉంటుంది. నీతిమంతుడు దేవుణ్ణి ఘనపరుస్తుంటే ఆ స్తుతి వలన పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. వారు మహా ఆనందంతో ఉన్నారు, దేవుని మహిమను చూశారు, దేవుని ప్రభావమును చూశారు. వారి కళ్ళ ఎదుటే యేసు ప్రభువారు ఆరోహణమైపోయినారు. ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుతం! వారు ఆనందంతో చేసిన పని ఏమిటో తెలుసా? దేవునికి ఎడతెగక స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథము 19:1 చదివినట్లయితే, అటు తర్వాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పగా వింటిని, ప్రభువును
స్తుతించుడి. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ప్రభువును స్తుతించుడి అనే మాటకు ఫుట్ నోట్లో ఏమని వ్రాయబడి ఉంది? మూల భాషలో హల్లెలూయా. అయితే ప్రియమైన సహోదరులారా, బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు వినబడింది. ఏమిటా శబ్దము? ప్రభువును స్తుతించుడి. అప్పుడు 24 మంది పెద్దలు, 4 జీవులు ఏమి చేస్తున్నారు? చూడండి 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులు సాగిలపడి ఆమేన్ అంటున్నారు. అంటే అలాగునా జరుగునుగాక. మరలా వారు చెబుతున్న మాట ఏమిటి? ప్రభువుని స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేశారు. అంటే వీరు కూడా ఏమంటున్నారు? హల్లెలూయా అంటున్నారు. హల్లెలూయా అనే పదముతో వీరందరూ దేవుణ్ణి గలపరుస్తున్నారు, స్తుతిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారందరూ దేవాలయంలో కూడుకుంటూ మేడగదిలో వారు సమకూడి వారు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. వారు స్తుతిస్తూ ఉండగా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ వారి మీదకి బలముగా దిగి వచ్చారు. దేవుని స్తుతించేటప్పుడు దేవుని ఆత్మ మన మీదకి, మన మధ్యకు బలముగా దిగి రావటమే కాదు, దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు దురాత్మలు పారిపోతాయండి. సాతాను పారిపోతాడు. దేవుని స్తుతించే చోట సాతాను ఉండలేడు, దురాత్మలకు నివాసము చేయలేవు. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితార చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు సౌలు. దురాత్మ చేత సౌలు పీడించబడుతున్నాడు. దేవుని ఆత్మ ఇప్పుడు ఎవరిలో ఉన్నారు? దావీదులో ఉన్నారు. దావీదు దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వాడు. సితారా చేత పట్టుకొని దావీదు ఆ యొక్క వాయిద్యమును వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉంటే సౌలులో ఉన్న దురాత్మ సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. నీతిమంతుడు పాట పాడుతుండగా దేవుని యొక్క శక్తి ప్రభావాలు మనకి కనిపిస్తున్నాయి. దేవునికి స్తోత్రం. చూసారా, నీతిమంతుని యొక్క ప్రార్థన, నీతిమంతుని యొక్క విజ్ఞాపన, నీతిమంతుని యొక్క స్తుతి ఆరాధన శక్తితో కూడినదండి. కొంతమందికి మంచి స్వరం ఉండకపోవచ్చు, లేకపోతే వారు మంచిగా పాడలేకపోవచ్చు, కానీ వారు దేవుని ఆరాధిస్తూ ఉంటే అక్కడ దేవుని ప్రభావం కనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నీతిమంతుని యొక్క స్తుతి అన్నది శక్తితో కూడింది కాబట్టి. కొన్ని సంఘాలలో, కొన్ని చర్చెస్లో కొంతమంది ఆరాధిస్తూ ఉంటే దురాత్మలు పారిపోవడం కాదు, దురాత్మలు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే పాడేవారిలో భక్తి లేదు, వాయిద్యాలు వాయించేవారిలో కూడా భక్తి లేదు. దావీదు అటువంటి వాడు కాదు, దేవుని అభిషేకం కలిగిన వాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు. కాబట్టి దావీదు పాట పాడుతూ సితారాను వాయిస్తూ ఉంటుంటే దురాత్మలు పారిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ఇంటిలో లేక నీ కుటుంబంలో దురాత్మల యొక్క ప్రభావం ఉంది అనుకుంటున్నావా? నువ్వేం చేయాలో తెలుసా? హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించు. దావీదు దేవుని స్తుతిస్తుండగా దురాత్మ ఎలాగైతే సౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందో
అలాగున నీ ఇంట్లో నుండి, నీ దేహములో నుండి, నీ కుటుంబంలో నుండి దురాత్మలు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సేయూరు మన్యవాసుల మీదను మాటుగాండ్రని పెట్టును గనుక వారు హతులైరి. ప్రేమన సహోదరులారా, యెహోషాపాతు యోధా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. అమ్మోనీయులు, మోయాబీ వారు, సేయూరు మన్యపవాసు వారు ఒకేసారి యెహోషాపాతు మీద యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు దేవుని తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు తన సేవకుడి ద్వారా వాగ్దానము చేస్తాడు. దేవుని యొక్క మాటను రిసీవ్ చేసుకొని దేవుని మాటను విశ్వసించి ఇప్పుడు రాజు, ప్రజలు అందరూ కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకుండా, దేవుని వాక్యాన్ని విశ్వసించకుండా, దేవుని వాగ్దానాన్ని విశ్వసించకుండా నోటితో దేవుని స్తుతిస్తే కార్యాలు జరుగుతాయా? జరగవు. యెహోషాపాతు ప్రజలందరూ దేవుని స్తుతిస్తుండగా దేవుడు శత్రువులను నాశనం చేశాడు. ఎందుకు ఈ విజయం వారికి చేకూర్చబడింది అంటే వారు దేవుని వాగ్దానమును విశ్వసిస్తూ దేవుని స్తుతించారు కాబట్టి. దేవుని వాక్యమును వారు విశ్వసిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు కనుక కష్టములో, శ్రమల్లో, బాధల్లో, అవసరతలో నీవు దేవుని వాక్యాన్ని విశ్వసించాలి, దేవుని వాగ్దానమును విశ్వసించాలి, దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని కలుగజేస్తాడు. 26వ వచనం చదువుదాం. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాకా లోయ అని పేరు. బెరాకా అంటే స్తుతి. దేవునికి స్తోత్రం. వారు ఏ స్థలంలో కూడి దేవుని స్తుతించారో విజయము పొందుకున్న తర్వాత మరలా అదే స్థలానికి వచ్చి వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అంటే ప్రియమైన సహోదరులారా, కార్యము జరగకముందు దేవుని స్తుతించారు, కార్యం జరిగిన తర్వాత కూడా దేవుని స్తుతించారు. కష్టములో దేవుని స్తుతించాలి, కష్టాలు తీరిన తర్వాత కూడా దేవుని స్తుతించాలి. వారు కూడి ఉన్న చోటికి వారు బెరాకా అని పేరు పెట్టారు. ఎందుకు? ఆ స్థలములో, ఆ లోయలో వారు దేవుని స్తుతిస్తుండగా దేవుడు వారికి గొప్ప విజయాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ స్థలానికి పెట్టబడిన పేరు బెరాకా. నీ హృదయమే బెరాకగా మారాలి. నీవు ఒక బెరాకగా మారాలి. నీ కుటుంబమే బెరాకా కుటుంబముగా మారాలి. ఈ సంఘమే బెరాకా సంఘముగా మారాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రేమన సహోదరులారా, దేవుని స్తుతిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ చేత నింపబడతాం. దేవుని స్తుతిస్తూ ఉంటే దురాత్మలు పారిపోతాయి. దేవుని స్తుతిస్తూ ఉంటే శత్రువు మీద మనకు విజయం కలుగుతుంది. మనకున్న సమస్యలన్నిటి మీద మనకి విజయము కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. పౌలు శీలలు దేవుని స్తుతిస్తున్నారు. ఏ సందర్భంలో, ఏ పరిస్థితుల్లో? వారు చెరసాలలో ఉన్నారు.
వారి యొక్క చేతులు కాళ్ళు బంధించబడి ఉన్నాయి. అయితే వారు నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూసారా, అంత భయంకరమైన శ్రమ కూడా వారిలో ఉన్న ఆనందాన్ని తీసివేయలేకపోయింది. అంత భయంకరమైన శ్రమ కూడా వారిని స్తుతించకుండా ఆపలేకపోయింది. అంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భక్తి, విశ్వాసం, దేవుని గురించిన జ్ఞానము, దేవుని పట్ల వారికి ఉన్న ప్రేమ ఎంత గొప్పదో మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. సంఖ్యలతో బంధించారు కానీ వారు దేవుని స్తుతించకుండా అడ్డగించలేకపోయారు. చెరసాల్లో వేసేశారు అయినా కూడా వారు దేవుణ్ణి కీర్తించకుండా ఆపలేకపోయారు. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలాగుంది? కష్టాలు ఉంటే హృదయపూర్వకంగా హల్లెలూయా కూడా చెప్పలేకపోతున్నాం. ఏ బాధ లేనివాడేమో సుఖంగా సంతోషంగా ఉన్నాను కదా హల్లెలూయా గట్టిగా చెప్దామని అందుకు హల్లెలూయా గట్టిగా చెప్తున్నారు. బాధల్లో కష్టాలు ఉన్నవారేమో ఏం చెప్తాంలే హల్లెలూయా అని చెప్పి హల్లెలూయా అన్నట్టుగా నీరసంగా చెప్తున్నారు. పౌలు శీలలు వారు ఎంతగా దేవుని స్తుతిస్తున్నారు అంటే వారు దేవుని స్తుతిస్తూ ఉండగా ఏమండి భూకంపం వచ్చింది. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. ఈ భూకంపము మరణము కొరకు వచ్చినది కాదు, దేవుని స్తుతించడం వల్ల దేవుని మహిమ కొరకు వచ్చిన భూకంపం ఇది. భూకంపం వస్తే సహజంగా ఆస్తి నష్టాలు, ప్రాణ నష్టాలు జరుగుతాయి. కానీ ఈ భూకంపం వలన చెరసాల తలుపులు తెరవబడ్డాయి, బంధకాలు ఊడిపోయాయి. ఎందుకు ఈ భూకంపం వచ్చిందంటే పౌలు శీలలో దేవుని స్తుతిస్తున్నారు కాబట్టి. నీతిమంతుని యొక్క ప్రార్థనలో, స్తుతిలో గొప్ప శక్తి ఉంటుంది. దేవుని కొరకు బ్రతుకుచున్నవారు, దేవుని కొరకు రోషం కలిగిన వారు, దేవుని సేవ చేయాలని పరితపిస్తున్నవారు, ప్రభు కొరకు ప్రాణాలను పెట్టడానికైనా వారు సిద్ధపడి ఉన్నవారు, వారండి దేవుని స్తుతిస్తున్నారు. అటువంటి వాళ్ళు దేవుని స్తుతిస్తుంటే కార్యాలు జరగకుండా ఉంటాయా? అక్కడ ఏ ఇన్స్ట్రుమెంటు లేదు, కీబోర్డ్ ప్లేయర్ లేరు, ప్యాడ్స్ ప్లేయర్ లేరు, ఫ్లూటు, గిటార్లు ఏవి కూడా అక్కడ లేవు. ఇద్దరు దైవజనులు దేవుని స్తుతిస్తున్నారు. వారు దేవుని స్తుతిస్తూ కీర్తిస్తూ ఉంటే అక్కడ భూకంపం వచ్చి అందరి బంధకాలు కూడా తెగిపోయాయండి. దేవుని స్తుతించడం ప్రారంభించు, దేవుని ఆరాధించు, దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు, దేవుని కీర్తించు. నీకున్న సమస్యలకు, నీకున్న బంధకాలకు ఇదే పరిష్కారం. స్తుతి అన్నది దేవునికి ఇచ్చిన ఆయుధం. ఈ స్తుతి అనే ఆయుధాన్ని ఉపయోగించు. సంఖ్యలు నువ్వు తెంచగలవు, చెరసాల తలుపులను తెరిచగలవు, నీవు కూర్చున్న స్థలాన్ని కంపింప చేయగలవు. దేవునికి స్తోత్రం. అదే సందర్భంలో అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయం 29, 30, 31 వచనములు. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేను ఏమి చేయవలనను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చెరసాల నాయకుడు జరిగిన సంఘటన చూసి ఖైదీలు పారిపోయారేమో అనుకున్నాడు. అయితే ఖైదీలు ఎవరు కూడా పారిపోలేదు. ఈ కార్యాన్ని చూసిన తర్వాత చెరసాల నాయకుని హృదయం కంపించింది. అక్కడ భూకంపం వస్తే ఇక్కడ హృదయ కంపం వచ్చింది. చెరసాల నాయకుని హృదయము కంపించింది. భక్తితో ఎవరైతే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ
పాటలు పాడి ప్రభుని కీర్తిస్తూ ఉంటారో మీ పాటలు వినేవాడిని తప్పకుండా ప్రభావము చేస్తాయి. చూసారా, పౌలు శీలలు దేవుని ఆరాధించడం వలన చెరసాల నాయకుని కుటుంబము రక్షించబడింది. వారు దేవుని స్తుతించడం వలన దేవుడు ఒక అద్భుతం చేశాడు. అంటే దేవుణ్ణి ఆరాధిస్తే ఇంత ప్రభావం ఉంటుందా అనే విషయాన్ని వారు గ్రహించారు కాబట్టి వారి హృదయాలు కూడా తెరవబడి ఆ కుటుంబం అంతా రక్షించబడ్డారు. నీవు దేవుని స్తుతిస్తే నీ కుటుంబము రక్షించబడుతుంది. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే ప్రభువుని ఎరుగని వారు ప్రభువు గురించి తెలుసుకుంటారు, వారు ఆకర్షించబడతారు, వారి హృదయాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో ఉండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు యొక్క ఆస్తి పోయింది. అంతకంటే ఘోరమైన శ్రమ ఏమిటి అంటే పిల్లలందరూ చనిపోయారు. ఒకే రోజు పిల్లలందరూ చనిపోయారు అంటే ఆ శ్రమను తట్టుకోవడం అన్నది చాలా కష్టం. అయితే ప్రియమైన సహోదరులారా, ఆ సమయంలో యోబు చేస్తున్న పని ఏమిటంటే యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. యోబు యొక్క భార్య యోబు దగ్గరకు వచ్చి ఏమంటుందంటే నువ్వు దేవుని దూషించి చచ్చిపో అంటుంది. యోబు మాత్రం దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. అందుకు ప్రతిఫలంగా రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. శ్రమలో దేవుని స్తుతించు, దేవుని దూషించద్దు, దేవుని మీద సనుక్కోవద్దు, దేవుడు ఏం చేశాడో అనవద్దు, దేవుణ్ణి చులకన చెయ్యొద్దు, దేవుని ఘనపరచు, దేవుని మహిమపరచు. లోపము, బలహీనత, పాపము నీలో ఉందని ఒప్పుకో, దేవుణ్ణి స్తుతించు. అప్పుడు రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. నా యొద్దకు వీణ వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యుడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదకి వచ్చిన గనుక అతడు ఈ మాట ప్రకటన చేశాను. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు, వీరు ముగ్గురు కూడా ఎలీషా దగ్గరికి వస్తారు. మోయాబీల మీదకి యుద్ధానికి వెళ్తున్నాం, మాకు విజయం కలుగుతుందా లేదా? ఇప్పుడు ఎలీషా దేవునితో కనెక్ట్ అవ్వాలి, పరలోకంతో కనెక్ట్ అవ్వాలి. అందుకు ఎలీషా ఏం చెప్తాడంటే వాయిద్యము వాయించేవని నా దగ్గరికి తీసుకొని రండి. ఇప్పుడు ఆ యొక్క వాయిద్యము వాయిస్తూ ఉండగా యెహోవా హస్తము ఎలీషా మీదకి వచ్చింది. అప్పుడు ఎలీషా ప్రవచించడం ప్రారంభించాడు. అంటే ఆత్మపూర్ణుడైన ఒక వ్యక్తి, నీతిమంతుడైన ఒక వ్యక్తి దేవుని స్తుతించేటప్పుడు దేవుని నామములో ప్రవచిస్తున్నారు, దర్శనములను చూస్తున్నారు. చూసారా? భక్తిపరుడు వాయిద్యము వాయిస్తూ దేవుని స్తుతించినప్పుడే దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత అక్కడ అనుగ్రహించబడుతుంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, భక్తి కలిగి, దేవుడు అంటే భయం కలిగి దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ వ్యక్తులు దేవుని ఆత్మచేత నింపబడతారు. దురాత్మలు పారిపోతాయి. ఆ దురాత్మలు ఎవరిలో ఉన్నా కూడా ఆ వ్యక్తిలో నుంచి పారిపోతాయి. దేవుని స్తుతిస్తూ ఉండగా శత్రువు మీద విజయము కలుగుతుంది. దేవుని స్తుతిస్తుండగా బంధకాలు తెగిపోతాయి, పాపం అనే బంధకాలు తెగిపోతాయి,
శ్రమైన బంధకాలు తెగిపోతాయి, ప్రతి విధమైన బంధకాలు తెగిపోతాయి. దేవుని స్తుతిస్తూ ఉండగా ఇతరులు రక్షణలోకి వస్తారు. దేవుని స్తుతిస్తూ ఉండగా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. దేవుని స్తుతిస్తుండగా దేవుని సన్నిధిని పొందుకొని, దేవుని ఆత్మను పొందుకొని దర్శనాలు చూస్తాం. ఏమండి, ప్రవచనాలు ప్రవచించబడతాయి. ఇలాగున దేవునితో కనెక్ట్ అయ్యి దేవుని స్వరమును మనము వింటాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. దేవుడి మాటను దీవించునుగాక. ఆమేన్.